హలో గైస్, నేత్ర ఛానల్కు స్వాగతం. అయితే ఈ రేషన్ కార్డుల గురించి భారత ప్రభుత్వం కూడా తనిఖీలు చేయగా సుమారు 136,420 కార్డులు వినియోగించబడట్లేదు అని తెలియడం జరిగింది. ఆ కార్డులను తక్షణమే రద్దు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా గ్రీన్ సిగ్నల్ పంపించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాల్సిందిగా కేంద్రం చెప్పడం అంటూ జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే ఉమ్మడి కుటుంబాలు ఉంటారో ఈ ఉమ్మడి కుటుంబాలలో కొత్తగా పెళ్ళైన వారికి విడిగా కార్డులు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తుంది. ఉమ్మడి కుటుంబం కాకుండా ఎవరికైనా చిన్న కుటుంబాలు కలిగి ఉంటే వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే పేర్లు తొలగించడానికి, పేర్లు ఎక్కించుకోవడానికి కూడా సదవకాశమని అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎవరైతే పేర్లు తొలగించుకోవాలనుకుంటున్నారో వాళ్లకు కూడా వినియోగంగా ఉంటుంది. ఎవరైతే పేర్లు ఎక్కించుకోవడానికి చూస్తున్నారో వాళ్లకు కూడా అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వము. కొత్తగా పెళ్ళయి మ్యారేజ్ సర్టిఫికెట్ ఒకటి చూపించాల్సి ఉంటుంది. అదొకటి మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ ఎవరైతే చూపిస్తారో వాళ్లకు విడిగా రేషన్ కార్డు ఇవ్వబడుతుందని అందరూ గ్రహించుకోండి. ఓకే.